ఈవేళ మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ప్రజా తీర్పు చూస్తే ఒక సునామీ, ఎవరో ఊహించలేనిటువంటి మెజార్టీలు ఈరోజు రావడం జరిగింది. నేను 12 సార్లు ఎలక్షన్లో పోటీ చేశాను, ఎమ్మెల్యేగా కానివ్వండి లేకపోతే ఎంపీగా కానివ్వండి. ఒక వాస్తవం చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి టైంలో కూడా ఇంత మెజార్టీలు రాలే. అప్పుడు ఎన్టీ రామారావు టైంలోనే ఒక సునామీ అనుకున్నాం మేము. ఇవాళ దాన్ని మించిపోయినటువంటి ఓట్ల శాతం వచ్చి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టినటువంటి ప్రజానీకానికి మనందరం కూడా నమస్కారాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను చూశాను, నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి సైకో, వీడు పెద్ద సైకో అని చెప్పి మొదటి నుంచి చెప్తూ ఉన్నాము. ఇంకేంటంటే అతను నమ్మి అన్ని సీట్లు ఇచ్చి అధికారాన్ని ఇస్తే ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ చెత్త నా కొడుకు. అటువంటి వ్యక్తికి ఈరోజు జనం వచ్చినటువంటి సమాధానం చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేను భారతదేశంలో అనేక ఎలక్షన్లు కూడా అబ్జర్వ్ చేశాను. నేను ఇదొక సునామీ, అన్ని వర్గాల వారిని కూడా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇందా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ మాట్లాడడం. ఇప్పుడు మాట్లాడాడండి లేదండి. ఆ ప్రెస్ మీట్లో అంటాడు, నా అక్కా చెల్లి అంత ఎక్కడ పోయారండి, నేను పెన్షన్లు ఇచ్చిన వాళ్ళందరూ నాకు ఎప్పుడు రాని మెజార్టీ ఇప్పుడు వచ్చింది. ఎన్నిసార్లు పోటీ చేశాను, ఎన్నిసార్లు గెలిచాను, ఎప్పుడు రాని మెజార్టీ ఇప్పుడు నాకు వచ్చింది. గతంలో 23,000 అంతా వచ్చింది నాకు, ఇప్పుడు 24,000 దాటింది. ఇంత నమ్మకంతో నర్సీపట్నం ప్రజలందరూ కూడా నన్ను నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని కూడా ఒమ్ము చేయను. నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇవాళ నేను 5 సంవత్సరాలు చెప్పాను, ఇదే నాకు ఆఖరు ఎలక్షన్ కూడా చెప్పాను. నేను ఈ ఆఖరు ఎలక్షన్లో నన్ను గెలిపించి నమ్మి, నా మాట నమ్మి నాకు ఓట్లు వేసి గెలిపించారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ అస్థిరత చేయకుండా ఒక శాశ్వతమైన కార్యక్రమాలు చేస్తాను. నాకు ఆల్రెడీ ప్లాన్ ఉంది, బుర్రలో ప్లాన్ పెట్టుకున్నాను. నేను ఏటి చేయాలనేది. ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ, హెల్త్ సెకండ్ ప్రయారిటీ, రోడ్లు థర్డ్ ప్రయారిటీ, అలాగే ఇరిగేషన్ సిస్టమ్స్ 4th ప్రయారిటీ పెట్టుకొని ఈ మన నర్సీపట్నాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను పూర్తిగా పనిచేస్తాను. నా మీద నమ్మకం పెట్టి నాకు ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి నర్సీపట్నం ప్రజలకి, అలాగే యూత్, నర్సీపట్నం యూత్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కుర్రవాళ్ళు కానీ ఎంతో రాత్రింపాలు కష్టపడ్డారండి. గత 5 సంవత్సరాలు నన్ను ఎంత హింసించారు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ. నేను బాధపడలేదు, సంతోషపడ్డాను. ఎందుకంటే అంత పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి వస్తే కొన్ని వేల మంది జనం నా ఇంటి ముందు కాపలా కాశారు. నాకు ఏ పదవి లేకపోయినా అయ్యనపాత్రి గారు మీకు అండగా ఉన్నాం మేము అని నిలబడ్డారు నర్సీపట్నం ప్రజలు. ఈ రుణం ఈ జనంలో నేను తీర్చుకోలేను. ఈ 5 సంవత్సరాలు కష్టపడతాను. కష్టపడి డబ్బులు తీసుకొచ్చి ప్రాంతాన్ని బాగు చేసుకొని నర్సీపట్నం ప్రజలందరికీ కూడా వాళ్ళ రుణం తీర్చుకుంటారని చెప్పి కూడా ఈ ద్వారా మనం చేస్తున్నాను. అలాగే ఏమైంది, కళ్ళు మూసుకుపోతే చెంపదెబ్బ ఎలాతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూపించారు. ఈవేళ ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఈవేళ జనసేనకు వచ్చిన సీట్లు కూడా రాలేదు వీడికి ఈవేళ. అంటే దీని పరిస్థితి మీకు అర్థమైంది. ఈవేళ తప్పు చేస్తే ఎటువంటి నాయకుడిని కూడా జనం క్షమించరు అన్నది ఈవేళ రుజువైంది. అంచేత ఇదొక గుణపాఠం. నేను చెప్తున్నాను ఈవేళ. ఇప్పుడు విజయవాడ కూడా మాట్లాడతాను నేను ఆ వేదిక పైన. ఈ ఎన్నికలు ఒక కేస్ స్టడీ. ఇది లండన్ లాంటి యూనివర్సిటీల్లో కేస్ స్టడీ చేయాలా. ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే
అదే వ్యక్తిని సింగిల్ డిజిట్లోకి తీసుకొచ్చిన వ్యక్తులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకు జరిగింది ఇలాగా, దీనికి కారణం ఏంటి అన్నది ఒక కేస్ స్టడీ చేయాలి. దాని గురించి కూడా నేను మాట్లాడతాను రాబోయే రోజుల్లో. అంచేత ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, 3 పార్టీలు కలిసి పనిచేసాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. ఎందుకు పనిచేసాం? అధికారం కోసమో పదవుల కోసం కాదు. రాష్ట్రం బాగుపడాలా, సర్వనాశనం అయిపోయింది, పూర్వం వైభవం రావాలన్న ఉద్దేశంతో అందరూ కలిసి పనిచేస్తాం. నేను ఇవాళ చెప్తున్నాను, ఇవాళ మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి కూడా 2 చేతులతో నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మెంటాలిటీ నాకు తెలుసు. నేను కూడా సినిమాల్లో తీశాను కాబట్టి అంత పరిచయం నాకు ఉంది. దేనికి కాంప్రమైజ్ అవ్వడు, అటువంటి మెంటాలిటీ పవన్ కళ్యాణ్ గారిది. అలాంటి వ్యక్తి మన విజయవాడ మీటింగ్లో ఏం మాట్లాడు చూసా, ఈ రాష్ట్రం బాగుపడాలా, నాకు పదవి ముఖ్యం కాదు, రాష్ట్రం పాడైపోయింది, ప్రజలు నష్టపోయారు, అన్ని వర్గాల వారు కూడా నష్టపోయారు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, ఇటువంటి రాష్ట్రాన్ని కాపాడడం కోసం నేను అవసరమైతే నేను అడ్జస్ట్మెంట్ అవుతా, నాకు పదవి ముఖ్యం కాదు అని చెప్పింది. అంతేకాకుండా ఇంకో మాట అన్నాడు, నేను ఇవాళ రాష్ట్రం కోసం కాంప్రమైజ్ అవుతున్నాను, ఈ దౌర్భాగ్యుడు మాత్రం ముఖ్యమంత్రి అని ఉండడానికి వీల్లేదు, నన్ను నమ్మి నాతో ఉంటే ఉండండి, లేదా పొండి అని చెప్పాడు కార్యకర్తలకి. ఇవాళ అతను చెప్పిన మాట నిజమైంది. ఇవాళ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ విభేదాలు లేకుండా, పార్టీల్లో గొడవలు లేకుండా ఐక్యమైక్యంగా పనిచేసి ఈ చెత్తనా కొడుక్కి ఇవాళ సమాధి కట్టాం. ఇది ఒక మంచి రోజులు. అంచేత నేను ఈవేళ బీజేపీతో కలిసి పైన చేస్తున్నాం. చాలామంది ఆ రోజు వ్యతిరేకించారు, మేమంతా సపోర్ట్ చేసాం. ఎందుకు సపోర్ట్ చేసామంటే గెలవడం ముఖ్యం కాదు, రాబోయే 5 రోజుల్లో ప్రజలు మా మీద చాలా పెద్ద భారం పెట్టారు. గెలవడం ముఖ్యం కాదు, గెలవడం సంతోషం కాదు. ఈ 5 సంవత్సరాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ అందరూ కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. చంద్రబాబు దగ్గర నుంచి మా దగ్గర వరకు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు మా మీద. అంతే, ఈ 5 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలన్నది మా ధ్యేయం. మరి పూర్వం వైభవం రావాలంటే కేంద్ర ప్రభుత్వంలో సహకారం మనకు అవసరం, ప్రధానమంత్రి గారి ఆశీస్సులు మనకు అవసరం. అంచేత ఆ ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ప్రధానమంత్రిగా మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యేటువంటి సూచనలు క్షుణ్ణంగా ఉన్నాయి. దానికి ప్రధానమైన పాత్ర చంద్రబాబు నాయుడు గారు వహించబోతున్నారు. రేపు అతను ఢిల్లీ వెళ్తున్నారు మోడీ గారిని కలడానికి. మళ్ళీ మోడీ గారు కూడా ప్రధానమంత్రి అవుతారు. మోడీ గారి సహకారం తీసుకొని ఈ రాష్ట్రాన్ని, ఏదో పథకాలు ఉంటాయి, ఇప్పుడు పథకాలు ఉంటాయి కాదని నేను, పేదవాడి కోసం ఏ ప్రభుత్వం ఆలోచిస్తుంది. పథకాలతో పాటు శాశ్వతమైన కార్యక్రమాలు కావాలా. శాశ్వతమైన కార్యక్రమాలు కావాలంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలా. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే కొన్ని లక్షల ఎకరాలకు నీరు వస్తుంది, రైతులకు ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. అలాగే విశాఖపట్నం జిల్లాకు వచ్చారు సుజల స్రవంతి పూర్తయితే కొన్ని వేల ఎకరాలకు నీరు వస్తుంది. అటువంటి శాశ్వతమైన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రానికి మంచి దిశగా పయనం చేసి మోడీ గారితో జతకట్టి మేమందరం కలిసి, మోడీ గారు మేమంతా కలిసి అతను భారతదేశం కోసం ఆలోచిస్తే మన రాష్ట్రం కోసం ఆలోచించి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తామని చెప్పి మనం చేస్తాను.